మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన ప్రేక్షకులు ఒకరు ఇలా అడుగుతున్నారు డాక్టర్ గారు, శని దోషం, ఏళ్లనాటి శని దోషం ఉన్నవాళ్ళు శని పూజ చెయ్యాలి అంటారు. అలా చేస్తే శని దోషం పోతుంది అంటారు. ఈ శని పూజ అంటే ఏమిటి? దీంతో ఏమైనా ఫలితం ఉంటుందా? శని అసలు శని ఎక్కడుంది? అసలు శని దేవత శని పట్టింది అని పని జరగపోతుంటే, మార్బల్ ఫెయిల్ అయిపోతుంటే, మనం సాఫల్యం సఫలత పొందబోతుంటే శని పట్టుకుంది. శని పట్టుకోవడం కాదు, మన ఎఫర్ట్ సరిగా లేదు, మన ప్లానింగ్ సరిగా లేదు, మన ఆలోచన సరిగా లేదు, మన టెక్నాలజీ సహకారం మనం సరిగా పొందడం లేదు. ఇది దాని శని ఎందుకు అవుతుంది? శని అనేది లేదు. అదృష్టం దురదృష్టం, ఆ దురదృష్టం శని అంటారు. అదృష్టం దురదృష్టం ఏంటి అసలు అంటే, మనం ఇంకోటి మీద ఆధారపడి ఉన్నాం అన్నమాట. అదృష్టం అంటే దేవుని యొక్క దీవెనలు మనకు కావాలి, దేవుడి యొక్క అతని వచ్చే అండ మనకు కావాలి, అది అదృష్టం అన్నమాట. దురదృష్టం అంటే దేవుడు మన వైపు లేడు, మనకి ఏం సహాయకం చేయదు. ఈ శని కూడా అదే, ఓ పని చేస్తుంటే మనకి శని దేవుడు మనకు సహకరించట్లేదు. ఆ దేవుడు సహకరించాలనుకోకుండా ఏ దేవతో శని దేవత చేసి అంత నష్టం చేస్తుంటాడు. మనకు కొందరు రౌడీలు ఉంటారు, వాడు ఎప్పుడు పని చేయకుండా మనం అడ్డం పడుతుంటారు, మనం చూసి ఏడుస్తుంటారు. ఎందుకు మన జనాభాలో కొంతమంది మనం చూసి ఏడ్చేవాళ్ళు ఉంటారు. వాడు మన గురించి ఏదో చాలా చెడ్డగా మన ఇప్పుడు మట్టి ఎంత చెడగొట్టాలా, ఎలా చేయాలా అనుకుంటుంటారు. వాళ్ళ బుద్ధి అది, వాళ్ళ బుద్ధే అంతా. వాళ్ళకి ఎప్పుడు ఎటువాడు మంచితనం చూస్తే ఎటువాడు బాగుపడుతుంటే చూసి వారవలేరు అంతే. వాళ్ళ బుద్ధులు అంతే. ఏం చేద్దామని అదొక పిచ్చి, అది కూడా ఒక పర్సనాలిటీ డిజార్డర్. అది నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. సైకాలజీలో చెప్పాలంటే పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. వాళ్ళు అందరికీ ఉండే సరిగ్గా ఉండే ఆలోచనలు లేకుండా ఇంకొరకు ఉండే ఈ వికృతమైన ఆలోచన ఉండేదాన్ని పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. ఆ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల ఆలోచన శని పట్టి శని దేవత అంచేది చేశారు. మన పని జరగకపోతే కొంత ఏమంటుంది ఇలా కొట్టుకు తలకి పరుగులు నేర్చుకుంటారు. దాని శని పట్టింది. ఆ శని పట్టిన కనుక ప్రతి శనివారం వెళ్ళి శని దేవాలయానికి దగ్గరికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టు, ఈ నూనెతో అర్చన చెయ్యి, అదేదో ఇంత నువ్వులు పోయి, ఇంత పప్పు పోయి, అక్కడ పని ఇది కలుపు అది కలుపు, నూనెతో కలిపి నువ్వు దేవతార్చన చెయ్యి, శని దేవాలయం చుట్టూ తిరుగు, ఇవన్నీ చెప్తారు. వాడికి శని కోసం వాడికి పరిహారాలు పశ్చాబ్దానికి ఎంత ప్రాయశ్చిత్తాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అమ్మ బాబోయ్ పని నాకేంటోనండి, వెళ్తాడు వాడు జ్యోతిష్యుడికి వాడి దగ్గర వెళ్తాడు. నాకేంటోనండి సిద్ధాంత్ గారు, నాకు ఏమిటో అసలు ఏం తగిలి ఏ పట్టుకున్నా నాకు ఫెయిల్యూర్ అండి, నాకు శని అండి. నేను ఒక వ్యాపారం పెట్టాను, పేరు సరే ఇంకో వ్యాపారం అడిగిపోయింది, ఏదో ఉద్యోగానికి అది సరిగ్గా వెళ్ళిపోయి అది ఉద్యోగం ఊడిపోయింది. నాకు శని అండి, నాకంత శని వెంటాడుతుంది. అవును, వీరు పెడతాడు, చేపెడతాడు, లేదా చూస్తాడు, ముఖం చూస్తాడు. నీకు శని వెంటాడుతోంది, నీ వెనక అది ఇవి ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, చెడు గ్రహాలు ఉన్నాయి, దుష్టగ్రహాలు ఉన్నాయి. ఈ దుష్టగ్రహాలు చేయాలంటే ఇవి చెయ్యి, ఈ రకమైన పాయశ్చిత్తాలు చేసుకోవాలి, అది చేసుకోవాలని చెప్పి ముందు 3000 అంటాడు. వదలదు. 3000 వల్ల నీకు సరిపడుతుంది, ఆ రకంగా సరి ఇంకా ఎక్కువ చేయాలి. ఈ మాట ఏమో 30,000 ఉంటాడు.
30 రోజులు చేస్తారు, అవలేదంటారు. నాకు అవలేదు, పోలేదండి, నాకు శని ఇలాగ వెంటాడుతుంటే అది మాట 3 లక్షలు ఇయ్యి అంటాడు. అవుతుందా? ఏళ్ళనాటి శని కదా, ఏళ్ళనాటి శని. అంచేత కాదు, అంతా కాదు, అక్కడ శనిలే పోలేదు. వీడి ఎఫర్ట్లో, వీడి ఆలోచన ధోరణిలో రాంగ్, వీడి మైండ్ సెట్లో రాంగ్ ఉంది. వీడి మైండ్ సెట్ అంటాం, వీడి ఆలోచన ధోరణిలో మనోవైఖరిలో రాంగ్ ఉంది. అంతకనికి ఏం కాదని. అంచేత ఆ రకంగా శని పట్టడం, శని అంటాడుతున్నాం, శని అనేది ఒట్టిది, శని అనేది లేదు. మన కృషి, మనది తప్పు. ఎవడైతే శని అనేది లేదు, నా ప్లానింగ్లో తప్పు ఉంది, నా ఎఫర్ట్లో తప్పు ఉంది, నా ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో నా తప్పు ఉంది అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు మార్చుకుంటాడు. నే పట్టిన కుందేడికి 3 ఎకరాలు అన్నట్లుగా వాడు అనుకుని ఆలోచన ధోరణి పెడుతుంటే నేను అనుకున్న ప్రతివాడు ఉండు. అంచేత తను సరే పాజిటివ్ థింకింగ్ కావాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి, పాజిటివ్ యాక్షన్ కావాలి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాక్షన్ ఉంటే అప్పుడు నరువుని కలిపెళ్తాడు, వాడు సక్సెస్ అవుతాడు. అంతేగాని శనికి సంబంధించిన ఆదాయాలు, శని చెట్టు గ్రహాలు, ఆ శని అంటూ పెట్టుకుని చేసి మూర్ఖత్వం ఉంటారు. ఈ సిద్ధాంతులు ఉన్నారు సేవా, పరమ మోసగాళ్ళు వాళ్ళు. మనుషుల యొక్క బలహీనతో ఆడుకుంటారు వాళ్ళు, మనుషుల బలహీనత ఆడుకుంటారు. మూర్ఖపు ఆశకత్వం మనిషిని మూర్ఖుడిగా ఉంచి ఇలాంటి మోసగాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఆశకత్వం. ఏం లేదు చెప్పు, ఎక్కడ పోతాడు, ఎక్కడ చెడపడి వచ్చారు. అంచేత మనిషి ఎఫర్ట్, ఆ స్లేవ్ మైండ్ పోవాలి, ఆ ఫ్రీ విల్ తెచ్చుకోవాలి, మనిషి ఎఫర్ట్ చేయాలి, ఏదైనా సాధిస్తాడు. ఎందుకు ఫెయిల్ అయినా ఆలోచిస్తే ఎప్పుడు వేస్తాడో తను మార్చుకుంటాడు. తను ఎఫర్ట్ చేయాలి, ఏదైనా సరే కృషి చేస్తే అవుతాం, అది చేస్తే అవుతాం. శని దోషాలకు విరుగుడుగా శని పూజలంటూ ఏవేవో చేయిస్తూ ఉంటారు. వీటి వల్ల ఎటువంటి లాభం ఉండదండి. మీకు కావలసిందల్లా కేవలం ప్రయత్నమే. మీరు మీ కృషిని కొనసాగిస్తే మీరు అనుకున్నవి సాధించగలరు. దానికి మీ కృషి, పట్టుదలే ముఖ్యం. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.